శ్రీ శారదామాత వచనామృతంలో మనలో ఒకరిగా అనే టాపిక్ చెప్తున్నానండి. ఉద్బోధన్ జనవరి 1911. ఒక శుక్రవారం ఉదయం శ్రీ కలకత్తా పాటల్డంగాలోని మా ఇంటికి వచ్చి, రేపు మాతృదేవిని దర్శించడానికి వెళ్తున్నాం, సిద్ధంగా ఉండండి అని చెప్పారు. అప్పుడు ఆహా, చివరకు మాతృదేవిని దర్శించుకోవడానికి రేపు వెళ్తున్నాం. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. గత 14-15 సంవత్సరాలుగా నేను కలకత్తాలోనే నివసిస్తున్నాను. ఇంతకాలానికి మాతృదేవి నన్ను అనుగ్రహిస్తున్నారా అని అనుకున్నాను. మంచి రోజులు రావడానికి ఇంతకాలం పట్టిందా? మర్నాడు సాయంత్రం ఒక బండిని బాడుగకు కుదుర్చుకున్నాం. బ్రహ్మ సమాజ బాలికా పాఠశాలకు వెళ్ళి సుమతిని కూడా తీసుకుని మాతృదేవి దర్శనానికి బయలుదేరాం. నా ఆతృత ఉత్సుకత వర్ణనాతీతం. బాగ్ బజార్లోని మాతృదేవి ఇంటిని చేరుకున్నప్పుడు ఆమె పూజా మందిర ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. ఆమె ఒక పాదం గడప మీద, మరొక పాదం కాళ్ళు తుడుచుకునే పట్టా మీద ఉన్నాయి. తల మీద ముసుగు లేదు. ఎడమ చేతిని పైకెత్తి వాకలి మీద ఉంచి కుడి చేతిని జారి విడిచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆతృతతో నిలబడి ఉన్నారు. నేను మాతృదేవి పాదాలకు నమస్కరించగానే ఆమె నా గురించి, సుమతి గురించి అడిగారు. తన అక్కగా నన్ను సుమతి మాతృదేవికి పరిచయం చేసింది. కొంతకాలంగా మాతృదేవిని సుమతి దర్శిస్తూ ఉంది. మాతృదేవి నాతో ఇలా అన్నారు: అమ్మాయి, ఇలా చూడు, నా తమ్ముడి భార్య రాదు, అందరికీ జ్వరం. వీరిని ఎవరు చూసుకుంటారు? ఎవరు శుశ్రూష చేస్తారు? నాకు ఏమీ తోచడం లేదు. వీరి కారణంగా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో కదా. కాస్త కూర్చో, బట్టలు ఉతుక్కొని వస్తాను. మేము అలాగే వేచి ఉన్నాం. బట్టలు ఉతికిన తర్వాత మాతృదేవి వచ్చారు. చేతుల నిండుగా జిలేబీల ప్రసాదం తీసుకువచ్చి నాకు ఇస్తూ, అమ్మాయి, సుమతికి కూడా ఇవ్వు, ఇంకా నువ్వు కూడా తీసుకో అని చెప్పారు. బడికి తిరిగి వెళ్ళడానికి సుమతికి ఆలస్యం అవుతున్నందున మేము ఎక్కువసేపు అక్కడ గడపలేకపోయాం. అందువల్ల మాతృదేవికి ప్రణామాలు చేసి సెలవు పుచ్చుకున్నాం. మళ్ళీ రండి అంటూ మాతృదేవి మాకు వీడ్కోలు పలికారు. ఈ విధంగా 5 నిమిషాలే మాతృదేవిని దర్శించడంలో నాకెంతో తృప్తి కలిగింది. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆవిడ దగ్గర ఉండడం వల్ల నాకు తగిన తృప్తి కలగలేదు. నమస్కరించకుండానే ఇంటికి తిరిగి వచ్చాను. ఫిబ్రవరి 12, 1911. ఈరోజు నేను ఉద్బోధన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాతృదేవి బలరాం బోసు ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. కొంతసేపు వేచి ఉన్నాను. ఆమె తిరిగి రాగానే నేను నమస్కారం చేశాను. మాతృదేవి చిరునవ్వుతో, ఎవరితో వచ్చావు అని అడిగారు. నా మేనల్లుడితో అని బదులు చెప్పాను. తదుపరి మాతృదేవి, ఎలా ఉన్నావు? నీ సోదరి బాగుందా? చాలా రోజుల దాకా నువ్వు రాకపోయేసరికి నీకు ఒంట్లో కులాసాగా లేదేమోనని ఆందోళన పడ్డానని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. మాతృదేవిని నేను దర్శించింది ఒక్కసారే, అది కూడా కేవలం 5 నిమిషాలే. అయినా మాతృదేవి నన్ను జ్ఞాపకం ఉంచుకున్నారు. నా కళ్ళు ఆర్ద్రమైనాయి. మాతృదేవి ఎంతో వాత్సల్యపూరితంగా, నువ్వు ఇక్కడికి వేచి ఉన్నావు, అందుకే అక్కడ బలరాం బోస్ ఇంట్లో ఉండలేకపోయానని అన్నారు. మళ్ళీ ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. మాతృదేవి మేనల్లుడైన తమ్ముని కుమారుడు క్షుదిక్ను సుమతి 2 ఉన్ని టోపీలను నా చేత పంపించింది. క్షుదికకు సుమతి 2 ఉన్ని టోపీలను నా చేత పంపించింది. వాటిని మాతృదేవికి అందించాను. ఆ చిరుకానుకకు ఆమె ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆమె పరుపు మీద కూర్చుని, రా, ఇక్కడికి వచ్చి నా వద్ద కూర్చో అని ప్రేమగా చెప్పారు. నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను. ఉట్టిపడే ప్రేమతో మాతృదేవి నాతో, అమ్మాయి, నిన్ను ఇంతకు మునుపు ఎన్నోసార్లు చూసినట్లు, ఎంతో కాలం నుండి నీతో నాకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నారు. అందుకు బదులుగా, ఏమోనమ్మా, నాకు అదేమీ తెలియదు అని చెప్పాను. నేను ఒక రోజు మాత్రమే, అది 5 నిమిషాలే ఇక్కడ ఉన్నాను అని అన్నాను. దానికి మాతృదేవి చిరునవ్వు నవ్వారు. ఒకరి తర్వాత ఒకరు భక్తులు రాసాగారు. వారంతా కరుణారసభరితమై, సుందర మందహాస విలసితమై ఒప్పారే మాతృదేవి ముఖారవిందాన్ని రెప్పవాల్చకుండా అమిత ప్రేమతో చూస్తూ ఆనందించసాగారు. ఇటువంటి అద్భుత దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ పరమానంద సాగరంలో నా మనస్సు ఓలలాడుతుండగా నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి బండి సిద్ధంగా ఉందని కబురు వచ్చింది. వెంటనే మాతృదేవి లేచి వెళ్ళి నాకు ప్రసాదం ఇచ్చారు. దాన్ని నా నోటి వద్ద పెట్టి, తిను తిను అన్నారు. పరుల సమక్షంలో నేను ఒక్కదాన్ని తినడానికి సిగ్గుపడ్డాను. ఎందుకు సంశయిస్తావు, తీసుకో అంటూ మాతృదేవి మళ్ళీ అన్నారు. ప్రసాదాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆమెకు నమస్కరించి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సెలవు పుచ్చుకున్నాను. అమ్మాయి, మళ్ళీ రా, మెట్లు దిగి వెళ్ళగలవా? నేను కూడా నీతో రానా అని మాతృదేవి మెట్ల వరకు వచ్చారు. వద్దమ్మా, నేనే వెళ్ళగానని చెప్పాను. మీరు రావద్దని చెప్పాను. మళ్ళీ ఒకరోజు ఉదయాన్నే రా అంటూ మాతృదేవి నాకు సెలవు ఇచ్చారు. నేను సంతుష్టాంతరంగంతో తిరిగి వచ్చాను. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ అనుకొని విస్తుపోయాను. మే 14, 1911.
ఈ టాపిక్ రేపు చెప్తానండి.